హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూజన్ బాయ్స్ 3. ఇప్పుడు మంచి ఎమ్మి ఒక మనం నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రాన్స్ అంటే చాలా హెల్త్కి మంచిది అనమాట. ఫుల్ ఆన్ ప్రోటీన్స్ ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఎమ్మి ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను అనమాట. నేను కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను. అవి నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఒక స్పూన్ అనేది సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకొని ఇవన్నిటికి బాగా పట్టిన తర్వాత మళ్ళీ ఒక 2 times వాష్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను 2 times వాష్ చేశాను. దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది సీ ఫుడ్ కదా, అందుకనేసి కొంచెం నీట్గా వాష్ ఎక్కువ చేసుకోవాలి. ఇందాక నీట్గా వేసాను కదా సాల్ట్ అండ్ పసుపు, అవి వేసి నీట్గా వాష్ చేసిన తర్వాత దీంట్లోకి నేను మ్యాగ్నేట్ చేసుకోవడానికి 1 tablespoon ఆఫ్ కారం, అలాగే కొంచెం సాల్ట్, పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి మంచిగా పీసెస్కి పట్టాలి. కొంచెం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేస్తున్నాను. నీట్గా ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పీస్ అనేది టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మనము ఫ్రై చేసుకున్నా కానీ కర్రీ చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఇట్లా మ్యాగ్నేట్ మంచిగా అన్నిటికీ పీసెస్కి అనేది అన్నిటికీ పట్టింది అన్నప్పుడు ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, లేదు టైం లేదు అని అనుకుంటే ఒక 10 minutes మ్యాగ్నేట్ చేసుకున్నా, లేకపోతే వెంటనే కుక్ చేసుకున్నా పర్లేదు. టైం ఉంది అనుకుంటే మాత్రం 1/2 hour or 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను మ్యాగ్నేట్ చేసాను, మొత్తం అంతా పీసెస్కి పట్టుకుంది కదా. నేను ఫ్రిడ్జ్లో అనేది కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం బిర్యానీ ఆకు, చెక్క అనేది వేస్తున్నాను ఫ్లేవర్స్ కోసం. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ అనేది మంచి ఫ్రై అయ్యాక దాంట్లోకి ఒక 2 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలన్నమాట మనం దాంట్లోకి. అవి మనం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న 1/2 hour ప్రాన్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, అవన్నీ యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకి వాటర్ అనేది దాంట్లోనే ఫామ్ అవుతుంది కాబట్టి, వాటర్ అనేది నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి వాటర్ అనేది దాంట్లో నుండి వచ్చే వాటరే కదా మనకి ఉడుతుంది కదా, దాంట్లో వాటర్ అనేది అబ్జర్వ్ అవ్వాలి అనమాట. కొంతమంది దీన్ని టైగర్ ఫ్రాన్స్ అని కూడా పిలుస్తారనమాట. కొంతమంది ఫ్రాన్స్ అంటారు, కొంతమంది టైగర్ ఫ్రాన్స్ అంటారు. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఒక 5 minutes మనం క్యాప్ లిడ్ పెట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. వాటర్ అనేది అబ్జర్వ్. దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ అనేది రిచ్గా ఉంటుంది, చాలా మంచిది అనమాట. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా హెల్త్కి అనేది చాలా మంచిది. మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఇందులో ఉంటాయన్నమాట. మనం తింటే చాలా మంచిది అనమాట ఫ్రాన్స్ అనేది. దీంట్లో మనకి ఎక్కువగా హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉండడం వల్ల మనము ప్రిఫర్ చేస్తే చాలా మంచిది అనమాట ఫ్రాన్స్ అనేది. మనము ట్వైస్ తిన్నా మనకి ఫ్రాన్స్ చాలా హెల్త్కి మంచిది. నేను దీంట్లో అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసి కొంచెం కొబ్బరి పొడి అనేది యాడ్ చేస్తాను అనమాట, కొంచెం లైట్గా. ఎలాగో ఫ్రై కాబట్టి నేను దగ్గరికి చేస్తున్నాను. ఇవి 2 వేసేసి కొంచెం మనం లైట్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత చాలా ఎమ్మిగా ఉంటుంది. జస్ట్ ఓన్లీ ఫ్రై అనమాట. నేను ఎందుకంటే ఆ రోజు చికెన్ అనేది కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేసాను కాబట్టి ఫ్రాన్స్ అనేది ఓన్లీ ఫ్రై లాగానే చేశాను. ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఎక్కువగా ఫ్రై ఇష్టపడతారు మా దాంట్లో కాబట్టి నేను ఫ్రై చేశాను జస్ట్ ఇది. కానీ మనకి ఎంత కానీ చాలా ఎమ్మీగా ఉంది. టేస్ట్ చేస్తే మాత్రం అసలు అలా తింటుంటే తినాలనిపిస్తూనే ఉంది. ఆ పీసెస్ అనేది చాలా ఎమ్మీగా ఉంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.